సార్ సూర్య రాలేడు, రాడు, రాబోడు. అయినా హీరో ఇలాంటి వాడికి లొంగుతాడండి. ఎస్ఐ గారు, టేక్ మై కంప్లైంట్ అండ్ అరెస్ట్ దెమ్ ఆల్ అండ్ అరెస్ట్ దెమ్ ఆల్ అండ్ అరెస్ట్ దెమ్ ఆల్. రామా, చంద్ర లోపలికి తీసుకురారా. స్టాప్ చంద్ర. మళ్ళీ ఏమైంది తల్లి? ఫైర్ ఏది? అరే ఏమి తెలియనట్టు అర్థం కానట్టు అలా చూస్తారేంటి? నా మొహం చుట్టూ ఫైర్ తిప్పరా? ఫైర్ అంటే నిప్పు. నీ మొహం చుట్టూ నిప్పు తిప్పాలా? ఎస్. దీని మొహం మండా, మొహం మీద నిప్పు తిప్పడమేంటి చెల్లి? సరే అక్క. అమ్మ సామాన్య, మొహం మీద నిప్పు తిప్పడమేంటమ్మా? అసలు అదేం కోరిక? మీ అందరికీ అర్థం అయ్యి అర్థం కానట్టు నటిస్తున్నారు. ఐ నో. బేబీ, నువ్వంటున్నదేంటో నాకు అర్థం కావట్లేదు. అది కాదు మామ్. ఆ సమంతకి చిన్న గాయమైన జ్వరం వచ్చినా హాస్పిటల్ నుంచి ఇంటికొస్తే ఇక్కడి దాకా, ఈ గుమ్మం దాకా ప్లేట్ తీసుకొచ్చి ఫైర్ వెలిగించి చుట్టూ తిప్పుతారు వీళ్ళంతా. నేను డెత్ వరకు వెళ్ళొచ్చాను. నాకెందుకు అలా చేయరని అడుగుతున్నాను. హా, సరిపోయింది. దిష్టి తీయమని అడుక్కోవచ్చుగా. అదేనమ్మా, అడగొచ్చుగా. ఈ సుదీర్ఘమైన సుత్తెందుకో? ఇదిగో ఇప్పుడే తీస్తానమ్మా. అక్క పదక్క. స్టాప్ ఆంటీ. నాకు దిష్టి తీయాల్సింది మీరు కాదు, నాకు సమంత దిష్టి తీయాలి. ఏంటంటే అలా చూస్తున్నారు? మీరు విన్నది కరెక్టే. నాకు ఆ సమంత వచ్చి దిష్టి తీస్తే గాని నేను లోపలికి రాను. అమ్మా శామ్, అమ్మా శామ్. స్టాప్ స్టాప్ స్టాప్. మళ్ళీ ఏమైంది? దిష్టి తీయడం అంటే దిష్టి మొహం పెట్టుకొని ఇలా దిష్టి తీయడం కాదు అని కాస్త స్మైల్తో దిష్టి తీయమని ఆ సమంతకు చెప్పండి. హే సమంత,
Am I right? నవ్వుతూ అటమ్మా. తీసే, కాస్త నవ్వుతూ తీసే. హే స్టాప్. ఏమా అమెరికాలో బస్ కండక్టర్ గా చేసావా ఏంటి? మాట్లాడితే స్టాపు అంటావేంటి? అక్కా, కాసేపాగు. అమ్మ సామాన్య, ఇప్పుడు ఏమైందమ్మా? అసలు నీ గోలేంటి? నీకేం కావాలో చెప్పు. సాంగ్ ఏది? దిష్టి సాంగ్. ఏంటి మళ్ళీ అర్థం కానట్టు అలా చూస్తున్నారేంటి? దిష్టి తీస్తూ అదేదో సాంగ్ పాడతారు కదా. ఎస్, దాన్ని మంగళహారతి పట్టడం అంటారమ్మా. అంటే కొత్తగా పెళ్ళయి వచ్చిన దంపతులకి హారతి ఇస్తూ పాట పాడతారు. కానీ ఇలా హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన వాళ్ళకి దిష్టి తీస్తూ పాట పాడరమ్మా. మాకు పెళ్ళైంది కదా. ఐ మీన్, నాకు సూర్య ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాడు అంటే మా ఇద్దరికి మ్యారేజ్ అయినట్టే కదా. ఏ సమంత? ఇది ఒక రకంగా నిజమే. ఏంటక్క నిజం? ఆ పిల్లేదో తిక్కగా మాట్లాడుతుంటే నువ్వు కూడా ఏంటి? నో ఆంటీ, ఐ వాంట్ సాంగ్ అలాంగ్ విత్ దిష్టి. సాముదినకి పాటలు రావు కానీ నేను పాడి అగోరిస్తాను. సాముదిన, నువ్వు దిష్టి నవ్వుతూ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీ అమ్మ దిష్టి, మీ నాన్న దిష్టి, అన్ని దిష్టిలు పోయి మా ఇంటికి నీ కంటి దిష్టి పోయి మా ఇంటికి మంచి రోజులు రావాలి. సాముదిన, ఆగు. దిష్టి అప్పుడే అయిపోలేదు. అసలు దిష్టి నేను తీసుకొస్తాను, సరేనా? ఏం చేస్తుంది పద్మ? హే స్టాప్. అయితే ఈ దిష్టిని కూడా ఆ సమంతను తీమను. ఇది సాముదిన తీయకూడదు. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు మాత్రమే తీయాలి. అంటే నేనే తీయాలి. తీస్తాను. వై? ఇలా పెళ్లి కాని పిల్లలు తీస్తే ఇట్నుంచిటే నువ్వు కాటికి వెళ్తావు. వాట్? కాటికి? వాట్ ఇస్ దట్ మీనింగ్? బరియల్ గ్రౌండ్. ఇట్స్ ఓకే. పద్మ, నువ్వే తెయ్. ఇరుగు దిష్టి, నీ మొహం దిష్టి, నీ శారదం దిష్టి.
దిష్లు పక్క వాళ్ళ మీద నుంచి పోవాలి. ఏ పద్మ, వాట్ ఇస్ దిస్? అయ్యో నేను చూసుకోలేదండి. గుమ్మం పక్కన కొడదాం అనుకున్నాను, కాలికి తగిలింది. ఏదో జారి పడుంటుంది. సముద్ర, ఆ ప్లేట్ ఇవ్వు, నేను వెళ్ళి పారిపోసొస్తాను. వద్దు, ఏ మళ్ళీ ఏమైంది? నువ్వు కాదు వెళ్ళాల్సింది, సమంత వెళ్ళాలి. నేను సూర్యకి వైఫ్ని కాబోతూ ఇంట్లోకి అడుగు పెడుతున్న ఈ టైంలో సమంత బయటికి వెళ్ళాలి. సో ఆ నీళ్లు సమంతే పారబోయాలి. ఏంటి సమంత అలా చూస్తున్నావు? నువ్వు అడుగు బయట పెడితే నేను నా అడుగు లోపల పెడతాను. పద్మ, చెయ్యవు. హెల్ప్ కావాలి కదా పద్మ, నేను కూడా నీకు కాబోయే వద్దని కదా. హెల్ప్ చేయి. ఇప్పుడు వెళ్ళు. ఏంటి అలా నిలబడ్డావు? వెళ్ళు. ఆహాహాహా! ఓహోహోహోహో! ఈ అమెరికా పాప అసాధ్యురాలు కాబట్టే మా వదిన గారికి నిబంధనలు విధించి రాజలాంఛనాలతో రెడ్ కార్పెట్ మీద వజ్రపాటి ఇంట్లోకి సగర్వంగా మహారాణిలాగే వెళ్తోంది. ఒకవేళ పరిస్థితులు తారుమారయ్యి తిమ్మిని బంధించేసినట్టు స్కామ్ సూర్య భార్య అయితే, అమెరికా పాప అమెరికాకి వెళ్ళిపోతే అప్పుడు నాగతేంటి?
నేను త్వరతగతిన వజ్రపాటి వారి ఇంట కోడలుగా అడుగు పెడుతున్నాను. సూర్యని పరిణయమాడుచుంటిని. కలలో జరిగినది ఇలలో జరుగుతుందా? సూర్య నావాడు. అతిగా ఆవేశపడే ఆడది గెలిచినట్టు చరిత్రలోనే లేదు. అంటే నువ్వు గెలుస్తావా? లేకపోతే నువ్వు గెలుస్తావా? సూర్య నన్నే వివాహం చేసుకుంటాడు. కలలో చెప్పాడా? అంగుళికం తొడిగినాడు. నాకు ప్రమాణం చేసినాడు. నాతో పోటీ పడితే ఓడిపోతావు. ప్రేమ జోలికొస్తే కాలిపోతావు. అది చూద్దాం. హా, చూద్దాం. ఏంటి నువ్వు చూసేది? చూసేది నేను కాదు, నువ్వు. హ్మ్. సూర్యకి నాకు జరగబోయే వివాహాన్ని నువ్వు కళ్ళారా చూస్తావు. నా మాట కాదని నేను గీసిన గీత దాటి సూర్య నీ చెంతకి వచ్చుట కళ్ళ. మా ప్రేమ నిజం, మా ప్రేమ సత్యం, మా ప్రేమదే విజయం. నాదే జయం. నాదే జయం. సూర్య, వాట్ ఇస్ దిస్ సూర్య? బేబీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చింది. తనకి పడుకోవాలని, రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది కదా. ఆ విషయం గురించి ఇక్కడ ఎవరు పట్టించుకోరేంటి? ఎందుకలా అరుస్తారు? మీ కేకలు పైన నానమ్మ కనిపిస్తాయి. మా నానమ్మ అలా ఇబ్బంది పట్టడం, డిస్టర్బెన్స్ ఫీల్ అవటం నాకు ఇష్టం లేదు. ఇక్కడ నా బేబీ అలసిపోయి కూర్చుంటే మేమెంత డిస్టర్బ్ గా ఫీల్ అవుతున్నా నేను చూస్తూ ఊరుకోవాలా? చెప్పు సూర్య. సూర్య, సూర్య నిన్నే. వదిలే సూర్య. వదలనని ఏనాడో చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ప్లీజ్ లీవ్ మీ అలోన్. నేనుండగా నీకు ఈ లోన్లీనెస్ ఉండదు. నీకు ఆ పరిస్థితి నేను రానివ్వను. నీ చేతిలో ఉన్న ఆ లెటర్ నా మనసుకు సాక్ష్యం. మాటలన్నంత తేలిక కాదు అసామాన్య నుంచి తప్పించుకోవడం. పట్టుపడితే కదా తప్పించుకోవడానికి. తన కండిషన్స్ అందరూ ఒప్పుకున్నారు కదా, ఈవెన్ అమ్మమ్మ కూడా. నా వేళకు నువ్వు తొడిగిన రింగుని నేను నా ప్రాణంగా భావించాను. అలాంటి నా ప్రాణాన్ని సామాన్య చేతిలో పెట్టావుగా. నా రింగ్ తన ఫింగర్ కి తొడిగావుగా. అది ఎలాంటి సిచ్యువేషన్లో జరిగిందో నీకు తెలుసు కదా. ఆ సామాన్య కండిషన్స్ పెట్టడం, అలాగే నానమ్మ ఫోర్స్ చేయడంతో తప్పలేదు. దట్ మీన్స్ 30 days లో నీకు ఆ సామాన్యకి ఆ అమ్మమ్మ దగ్గరుండి పెళ్లి జరిపిస్తుంది కదా. అలా జరగదు. అమ్మమ్మే చెప్పాక ఎందుకు జరగదు? నానమ్మ అలాంటి డెసిషన్ తీసుకుంది అంటే దాని వెనక ఏదో గట్టి ఆలోచన ఉంటుంది సార్. నానమ్మ ఏదైనా ఓ పని చేసే ముందు చాలా ఆలోచించి మరీ చేస్తుంది. అసలు నానమ్మ మనసులో ఏముందో, తను ఎలాంటి ఆలోచన చేస్తుందో నీకు తెలియదు. తెలిస్తే నువ్వు ఇలా డల్గా ఉండవు.
అసలు నానమ్మ ఎందుకు ఇలాంటి ఆలోచన చేసిందంటే